గత కొద్ది రోజులుగా ఒక పాపకి సహాయం చేయమని చెప్పేసి ప్రతి ఒక్క రీల్స్ లో గానీ సోషల్ మీడియాలో గానీ మనకు వస్తున్నాయి. ఆ పాపకి సహాయం కోసం ఈ రోజు మాస్టర్ టీవీ నాకు చెప్పడం జరిగింది. సిచ్యువేషన్ సీరియస్గా ఉంది. ఆల్రెడీ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. బ్రీతింగ్ ఇబ్బంది పడుతుంది పాప. మేబీ 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ కంటే ఎక్కువ టైం లేదని చెప్పి చెప్పడం జరిగింది. పాపకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఉంటుందని మీకు చెప్పారు డాక్టర్స్? యాక్చువల్గా మనం గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ఎస్ఎంఏ టైప్ మెడిసిన్ కాస్ట్ అని కొడితే కూడా మనకి 16 to 17 CR చూపిస్తుంది. క్రోర్స్. ఆ పాపకి నిజంగానే మనందరం చేదోడుగా సహాయం అయితే గనక నిజంగా ఈ పాపకి మన ఒక పునర్జన్మిచ్చే అవకాశం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనమైతే చూస్తున్నాం ఏంటంటే విషయం, గత కొద్ది రోజులుగా ఒక పాపకి సహాయం చేయమని చెప్పేసి ప్రతి ఒక్క రీల్స్ లో గానీ సోషల్ మీడియాలో గానీ మనకు వస్తున్నాయి. ఆ పాపకి సహాయం కోసం ఈ రోజు మాస్టర్ టీవీ నాకు చెప్పడం జరిగింది. ఆ పాపకి నిజంగానే మనందరం చేదోడుగా సహాయం అయితే గనక నిజంగా ఈ పాపకి మన ఒక పునర్జన్మిచ్చే అవకాశం ఉంటది. అసలు ఆ పాపకి ఏమైంది? అందరికీ పాప హెల్త్ ప్రాబ్లం కొన్ని కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటారు. బట్ అసలు పాపకి ఎటువంటి వ్యాధి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, ఈ రోజు మనం వాళ్ళ మాటలను మనం తెలుసుకుందాం. ఈ రోజు ఆ పాప సహాయం నిమిత్తం పేరెంట్స్ అయితే మన మాస్టర్ టీవీకి వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే మేడం. ఫస్ట్ ఏ ఊరు మేడం ఇది? నమస్తే అండి. నాది కర్నూలు డిస్టిక్, వెల్దుర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ అండి. నా పేరు సురేష్ కుమార్. మా వైఫ్ పుష్పావతి. మా పాప పునర్వికశ్రీ. ప్రజెంట్ పాపకి 10 months అండి. పాపకి అంటే ఆల్మోస్ట్ పుట్టినప్పుడు బాగుంది, హెల్తీగా ఉంది. ఆల్మోస్ట్ 3.5 kgs వెయిట్ పైనే ఉంది. చూడడానికి చాలా బాగుంది, అందంగా ఉంది, లావుగా ఉంది. ఎవరైనా చూస్తే అరే ఎంత బాగుంది, మంచి లావుగా ఉంది, మంచిగా పాప బాగా పుట్టిందని చెప్పేసి అందరూ అన్నవాళ్ళే. కానీ బట్ 4 months 5 months తర్వాత మూమెంట్స్ లో అయిపోయాయి. అప్పుడు అనిపించింది, జనరల్గా సిమ్టమ్స్ చూసి తనకి DNA టెస్ట్ చేయించాం. డాక్టర్స్ చెప్తే చేయించాం. అందులో ఒక SMA type 1 స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని ఒక రేర్ డిసీజ్ బయటపడింది. అదేంటో మాకు తెలియదు అప్పటికి. దాని గురించి ఏంటి ఎలా అని చెప్పేసానంటే, మీరు హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ సికింద్రాబాద్ దగ్గర వెళ్ళండి అని అన్నారు. అక్కడ డాక్టర్ రమేష్ కోనంకి సార్ చూశారు మమ్మల్ని. చూసి పాపకి SMA type 1 ఫైనల్ అయిందండి. ఈ SMAలో టైప్స్ ఉంటాయి, మీది 1 అండి. అందులో చాలా సీరియస్ కండిషన్. చిన్న వయసులో వచ్చింది. ఆల్మోస్ట్ అప్పటికే నీకు 5 months 6 months దగ్గర 5 6 6.5 నెల ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళాం. చూయించిన తర్వాత సార్ చెప్పింది ఏంటంటే, సిచ్యువేషన్ సీరియస్గా ఉంది. ఆల్రెడీ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. బ్రీతింగ్ ఇబ్బంది పడుతుంది పాప. మేబీ 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ కంటే ఎక్కువ టైం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటి సార్, ఎలాగా ప్రజెంట్ మెడిసిన్ లేకపోతే ఎలా సార్, ఇక్కడ ఎలా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి అడిగితే ఆ ఆప్షన్స్ ఏం లేవండి. త్రూ ఇట్లా ఫారెన్లో పలానా ఇంజెక్షన్ ఉంది, అది లాస్ట్ ఇయర్లో అంటే 24 ఆ మధ్యలో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అంటే కొంతమందికి సెలెక్ట్ ఒక 100 మెంబర్స్లో 1 or 2 మెంబర్స్కి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అలా ఆప్షన్ కూడా ప్రజెంట్ లేదు అని చెప్పేసి అన్నారు. ట్రై చేసాం అన్ని విధాలుగా, బట్ ఎక్కడ ఆప్షన్ దొరకట్లేదు మాకు. ఇంకేం చేయాలి? మాకున్న పరిస్థితికి మేము ఒక సెలూన్ షాప్ ఉంది మాకు మా ఊర్లో వెల్దుర్తిలో, నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సడన్గా ఇంత పెద్ద ప్రాబ్లం అంటే చాలా కష్టం. ఎవరు ఏం చేయలేరు, ఆశలు వదిలిపెట్టుకోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు. మేము కూడా అలానే అనుకున్నాం, కొంచెం గ్యాప్ తీసుకున్నాం. ఏం చేయాలి, మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోయాం. ఇంట్లో అందరూ ఇలా వస్తుందని ఇబ్బంది పడుకుంటూ ఉన్నాము. ఇంకా ఈలోగా యూట్యూబ్లో వాటిలో ఇన్స్టాలో చూస్తూ
మాలాంటి పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు అసలు ఇలాంటివి ఉన్నా ఏం చేశారని చెప్పి చూసాం, కొన్ని రీల్స్ చూసాం. మాలాగా అప్పట్లో ఎవరైనా ఇలా ఇంటర్వ్యూ ఇచ్చింటారు ఈనాడు అలాంటి ఛానల్స్ లో, అవి క్లిప్స్ ఉన్నాయి, చూశాను. వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి, ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ, నీకు చాలా ట్రై చేస్తాం, అందరి దగ్గర తిరిగాం, కానీ సపోర్ట్ దొరకలేదు, మా పాప చనిపోయింది, మా బాబు చనిపోయారు, ఇట్లా చెప్పారు. అదే మనం కూడా ఏం చేయలేమా, అందరిలాగా మనం కూడా అని చెప్పేసి అనుకున్నాం. ఈలోపు వాళ్ళ నెంబర్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకు ఐడియా వచ్చింది ఎలాగా. అందులో కొంతమంది ఇంకా లైఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే మనం మంచిగా చూద్దామని చెప్పేసి నేను ఎలా ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ నుంచి ఒక వ్యక్తి నాకు ఇక్కడ గుంటూరు నుంచి ఫోన్ చేశారు, ఈశ్వర్ అని. తను చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళండి సార్, ముందుకు వెళ్ళండి, ఏం భయపడొద్దండి, మా పాపలా కాదు, మీకు ఎన్నో ఆప్షన్స్ వస్తాయి, మీకు ఇంకా తొందరగా బయటపడింది కాబట్టి మీకు ఆప్షన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఇంపాక్ట్ గురు ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పారు. ఫస్ట్ స్టెప్ అక్కడ అన్ని మేము వేసింది ఇంపాక్ట్ గురు అని క్రౌడ్ ఫండింగ్. దాని ద్వారా మేము ముందుకు వెళ్తూ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ, మా సరౌండింగ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ, ఫస్ట్ టీవీ ఛానల్స్ కి, న్యూస్ పేపర్స్ కి ఇస్తూ, దాని ద్వారా ఈ చిన్నగా స్టెప్ బై స్టెప్ మొన్న జనవరిలో మేము ఇన్స్టాలో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇన్స్టాలో పెట్టామో ఫస్ట్ రీలో, అప్పటి నుంచి అలాగా ముందుకు వెళ్ళిపోయాం. అసలు ఇంతమంది తెలుసుకొని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని చెప్పేసి. కానీ ప్రజలు చాలా దగ్గరగా రిసీవ్ చేసుకున్నారు పాపని. చాలా చోట్ల కొన్ని వేల మంది పాపని చూశారు, అమౌంట్స్ కూడా వేస్తున్నారు. అంటే టోటల్ అమౌంట్ అంటే చాలా మంది చెప్పడం జరుగుతుంది, మా వరకు తెలియడం జరుగుతుంది. అసలు పాపకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఉంటుందని మీకు చెప్పారు డాక్టర్స్? యాక్చువల్గా మనం గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ఎస్ఎంఏ టైప్ మెడిసిన్ కాస్ట్ అని కొడితే కూడా మనకి 16 to 17 CR చూపిస్తుంది. క్రోర్స్ 16 కోట్లు, 16 నుంచి 17 కోట్లు చూపిస్తుంది. ఇంత కాస్ట్ మనం చేయలేం. నాకు చెప్పింది ఏంటంటే, డాక్టర్ త్రూ లేదంటే గవర్నమెంట్ తరపున వెళ్తే మేబీ ట్యాక్స్ అవి తగ్గించి కొంత తక్కువకి వస్తుందని చెప్పి అనడం జరిగింది. సరే ఏదైతే కనీసం ₹1 చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది మనకున్న సిచ్యువేషన్కి. అటువంటిది 16 అయినా 10 అయినా చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా అందరు రెస్పాండ్ అవుతున్న తప్ప ఇంతకుముందు మనం కలెక్ట్ చేయలేం. నాకు చెప్పింది కూడా అంతే డాక్టర్ ఫస్ట్లో, యాజ్ పేరెంట్గా మీరు ట్రై చేయడం తప్పేం లేదు, కానీ ట్రై చేసిన వాళ్ళలో 100లో ఒక సక్సెస్ అవుతారు తప్ప రిమైనింగ్ వాళ్ళు ఎవరో దీన్ని రీచ్ కాలేరు, మీ ప్రయత్నం నేనేం చేయలేనని చెప్పేసి చెప్పడం ఫస్ట్. ఆ 16 crores బట్టి మెడిసిన్ యూస్ చేసిన, ఇంజక్షన్ చేసిన కన్ఫర్మ్ గా పాప లైఫ్ ఉంటదని చెప్పారా? డిపెండ్ అపాన్ బాడీ, డిపెండ్ అపాన్ పర్సన్ మీద ఆధారపడింది ఫస్ట్ చెప్పారు. ఉండొచ్చు, ఉంది కాబట్టి అంత రెస్పాన్సిబుల్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినది ఖచ్చితంగా అంత. ఇప్పుడు సరే లేదనుకుంటే మనకి వేరే ఆప్షన్ కూడా ఏది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రాప్ కావడమా, ట్రై చేయడమా, ఈ రెండే ఆప్షన్స్. యాక్చువల్లీ ఇలా చెప్పిన తర్వాత ఫస్ట్ 16 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. మేబీ ఇలా చెప్పిన తర్వాత చాలా మంది పేరెంట్స్ అంటే మనకున్న సపోర్ట్ ని బట్టి, మనకున్న ఇన్కమ్ సోర్స్ ని బట్టి, మన జీవితాలు అంతంత మాత్రం బట్టేసి ఫైనల్ గా ఆ వర్డ్ మీకు ఏమనిపించింది అంటే, పాపని మనం చేయగలుగుతామంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, నేను చెప్పలేకపోతున్నాను, చేయగలుగుతామా లేకపోతే కనుక అక్కడితో ఆగిపోదామా అంటే చూస్తా మన కన్నబిడ్డలే వదులుకుందామా ఆ ఆప్షన్ మీకు ఫస్ట్ ఈ విషయం తెలిసినప్పుడు మేమేమి ఆలోచించుకున్నారు? ఇంత అవుతుంది అన్నప్పుడే మేము ఇంకా అక్కడికి స్ట్రక్ అయిపోయినాం. వాస్తవం మేము వినని సార్ మేము అసలు ఆల్మోస్ట్ ఒక 1 month వరకు మేము ఎవరు ఇప్పుడు చెప్పుకోలేదు. ఇట్లా చెప్పుకుంటే కూడా ఏమైనా అనుకుంటారేమో అనేసి కూడా ఒక 3 months దాకా స్ట్రక్ అయిపోయినాం. ఎవరికి ఏం చెప్పుకోలేదు. ఈ 16 crores అంటే కూడా 16 కోట్లు ఖర్చు అవుతుందా అనే ఆ మాట ఎక్కువ వస్తుంది, కానీ పాపాని ఇంకా ఎవరు అందరూ వదిలేసుకోండి అనే పరిస్థితికి వచ్చారు సార్. ఇంకా మనతో కాదు, మనం ఎంతసేపు ఉన్నా ఒక సెలూన్ షాప్ సార్ అదంతే. అంతే నుంచి మీకు తెలిసింటది రోజువారీ ఖర్చులకి పదే అన్నాను. 16 crores అన్న తర్వాత మనకి ఇంకా బిడ్డనే అదే ఎవరన్నా అదే మాట అంటారమ్మా, మీరు ఎలా ఇంకా మనకి అంత లేదు. మేబీ ఎంత వాళ్ళు ఎంత పొలిటీషియన్స్ కి వచ్చినా, ఎంత యాక్టర్స్ కి వచ్చినా సరే వాళ్ళు కూడా ఆలోచించే విషయం ఇదే. సో అలాంటిది ఆ దేవుడు మరి ఇంత సామాన్యులైన మీ పాపకు మరి ఎందుకు ఆ డిసీజ్ ఇచ్చాడో మరి అయితే
వీళ్ళందరూ బాధపడుతున్నాము ఈరోజు. బట్ ఇంజెక్షన్ పడితే సాల్వ్ అవుద్ది అని కూడా నమ్మకాలు కూడా లేవంటున్నారు. బట్ ఐ ప్రే, మన ప్రార్థన మన దేవుని మన నమ్మకం సార్ అది. ఎందుకంటే మనకున్న ఆప్షన్ మనం యూజ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ గా ఉంది, చాలా మంది బతికి బయటపడ్డారు. మేబీ ఎవరికో ఒకరు జరిగి ఉండొచ్చు, కానీ అందరూ జరిగారు కాదు. ఇది అంత ఉంది కాబట్టి అంత ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రం అంతా పాప కోసం చూస్తుంది. ఖచ్చితంగా ఏం అవ్వదు, ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకున్నాను, యాజ్ పేరెంట్ గా, యాజ్ మెన్ గా కూడా మీతో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నాను. ఒక 10 రూపాయల అప్పు కోసం మనం వెళ్తాం. ఒక 10 రూపాయల అప్పు కోసం మనం వెళ్ళినా సరే సహాయం ఉండదు. అంటే మొహమాటం అండి, ఇస్తారా ఇస్తారని. ఈ రోజు మీ ఇద్దరు పాప కోసం రోడ్డు మీదకి వచ్చారు. అసలు ఎవరెవరిని ఏ సాయం అడుగుతున్నారు? పాపతో అసలు మీ జీవితం ఎలా కంటిన్యూ అవుతుంది? ఫస్ట్ మేము ఫస్ట్ 1 month నా సర్కిల్, మా ఏరియాలో, మా సర్కిల్లో నా ఫ్రెండ్స్, నా క్లాస్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఈ సర్కిల్లోనే తిరిగాం. ఒక 1 month 1.5 month మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు వచ్చింది 2 నుంచి 3 లక్షలే, అంతకంటే ఎక్కువ రాలేదు. ఇంకా ఏంటి ఇక్కడ స్టక్ ఆగిపోయామో అనుకున్నాం. కానీ త్రూ జనవరి ఎప్పుడైతే ఇన్స్టాలో పెట్టామో అప్పటి నుంచి మేము జనాలు అందరూ ఏ ప్రాబ్లం ఉన్నా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, ప్రాబ్లం ఉన్న వ్యక్తులల్లో. మేము అలాగే పెట్టాం. ఎంత రెస్పాండ్ అవుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము ఆశించిన దానికంటే రీచ్ ఎక్కువ వెళ్తుంది. పేమెంట్ లేకపోయినా కూడా, అంటే వ్యూస్ ఎక్కువనా కూడా లక్షలు చూస్తున్నారు పాపని. ఎంతమంది పాప బాగుండాలి, పాప బతకాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అది మనం వాళ్ళకి రెస్పాన్స్ చెప్పలేం. ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే, కొంతమంది వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని కూడా వాళ్ళు తిరుగుతూ వాళ్ళ పనులు మానేసుకొని మా కోసం చేస్తున్నారు. వాళ్ళు అసలు ఇమాజిన్ చేయలేము. ఎవరు ఈ కాలంలో కూడా ఇలా మానవత్వం ఉందా, ఒకరి కోసం ఒకరు కష్టపడతారా అనిపించింది. అంతగా రెస్పాండ్ అవుతున్నారు. మా ఏలూరులో కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి లైవ్ లో నేను వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడి నేను వెంటనే అసలు మాట్లాడతాను. అండ్ బాలు గారని ఏలూరు జాతర కోసం మీరు వినే ఉంటారు. ఏలూరు జాతర ఇండియా వైజ్ గా చాలా పెద్దగా జరిగింది. అండ్ ఆయన లాస్ట్ టైం నుంచి మనకి ఎటువంటి హెల్ప్ అయినా సరే ఆయన చేస్తారు, నాకైతే నమ్మకం ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడితే ఆయన ద్వారా మన ఏలూరు ఎమ్మెల్యే వాళ్ళు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఒకసారి మనం కలిసి మాట్లాడదాం. అన్నయ్య నమస్తే అన్నయ్య. యాక్చువల్లీ నేను కెమెరా ముందు ఉన్నాను అన్నయ్య ఒక ఇంటర్వ్యూలో. అన్నయ్య మనకి సోషల్ మీడియాలో ఒక పాపకి హెల్ప్ కావాలి అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది అన్నయ్య. అవును, పునర్వి అనే పాపకి. సో వాళ్ళు మన మాస్టర్ టీవీని ఆశ్రయించడం జరిగింది అన్నయ్య. అనుకుంటే నేను వెంటనే వాళ్ళకి మీ వరకు సహాయం ఖచ్చితంగా అందాలి అంటే కనుక నాకు తెలిసిన సహాయం అనగానే ముందున్న వ్యక్తి మా అన్నయ్య ఒకరు ఉన్నారని మీకు చేశాను అన్నయ్య. అండ్ ఖచ్చితంగా వాళ్ళు అలాగే మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి అన్నయ్యను కూడా కలుస్తా అంటున్నారు అన్నయ్య. ఒకసారి మీ సపోర్ట్ ఒకసారి ఉంటే అండ్ ఒకసారి నేను మీ నెంబర్ వాళ్ళకి నేను అందజేస్తాను అన్నయ్య. ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఒకసారి మీతో మాట్లాడతారు అన్నయ్య. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు సురేష్ కుమార్. చెప్పండి సార్. మీ పాప చూసాం మీది వీడియో, ఇవన్నీ మా ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెడుతున్నారు కదా, చూసానండి. మా సైడ్ మీకు ఏదో సాయం చేసి పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్. ఓకే సార్. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ నవీన్. నాకు తెలుసు అన్నయ్య హెల్ప్ ఏ విధంగా ఉంటుందో. అడగగానే వెంటనే టచ్ లో ఉంటాము. అండ్ ఇలాంటి మరిన్ని సాయం నువ్వు చేస్తావని నమ్మకంతో ఫస్ట్ కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మన ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ కూర్చోపెట్టి వీడియో కూడా చేపిస్తా. నేను నా టీమ్ తో చేపిస్తా. అయ్యో డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ.